అధ్యక్ష, కామ్రేడ్ మిత్రులందరికీ సభకు విప్లవాభినందనలు. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ కామ్రేడ్ గద్దరన్న. ఇంతకుముందు అల్లం నారాయణ అన్న మాట్లాడుతూ పాటకు మరణం లేదు, గద్దరన్నకు మరణం లేదు. నిజం, ప్రజల పాటకు ఎప్పుడు కూడా మరణం ఉండదు, ప్రజల ఆటకు ఎప్పుడు మరణం ఉండదు. కొంతమంది జీవించి మరణిస్తారు, కొంతమంది మరణించి జీవిస్తారు. అట్లా కామ్రేడ్ గద్దరన్న మన ముందు అమరుడై ఉన్నా మన మధ్య జీవించే ఉన్నాడు. అట్లా కామ్రేడ్ గద్దరన్న తన జీవితం అంతా మనకు పరిచయమైన గద్దరన్న గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఒక విప్లవోద్యమం గురించి మాట్లాడుకోవడం, సమీక్షించుకోవడమే. 2004లో నక్సలైట్లకు ప్రభుత్వానికి జరిగినటువంటి చర్చలప్పుడు మధ్యవర్తులలో గద్దరన్న కూడా ఒకరు. ఆనాడు జరిగిన పరిణామాలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు కూడా విప్లవకారుల నుంచే చర్చలకు మేము సిద్ధమని ప్రకటించడం, ప్రభుత్వానికి ముందుకు రావాలని సూచన రావడం, మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలని కూడా మనమందరం కోరుకుందాం. ఒకరా ఇద్దరా, వందలాది మంది అమరత్వం పొందుతున్నటువంటి ఓటక బెదురు కాల్పుల్లో హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది. కామ్రేడ్ గద్దరన్న ఉన్నంతకాలం కూడా పేద ప్రజల పాటై, అణగారిన వర్గాల పాటై, దోపిడీ పైన తూటాయి తన జీవితం అంతా కొనసాగిన మాట మనందరికీ తెలిసిందే. అట్లా కామ్రేడ్ గద్దరన్న పై కాల్పులు జరిగి 28 సంవత్సరాలు అంటే తనకు పునర్జన్మ అంటాడు కామ్రేడ్ గద్దరన్న. నేను మళ్ళీ పుట్టినటువంటి రోజు ఈ రోజు అని అంటాడు. అట్లా 28 సంవత్సరాల గద్దరన్న గురించి మనం మాట్లాడుకుంటున్నామా, లేకపోతే తన జీవితం అంతా పేద ప్రజల కోసం ఆరాటపడి అమ్మల ప్రేమై శవాలను మోసుకొచ్చినటువంటి కామ్రేడ్ గద్దరన్న గురించి ఒక కోణం కాదు, అన్ని కోణాలని మనం స్పృశించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అట్లా కామ్రేడ్ గద్దరన్న గురించి, గద్దరన్న వారసులంగా ఇవాళ చాలా మంది ఉన్నారు. కానీ ఒక సంస్కృతి పైన, ఒక భావజాలం పైన, ప్రజల పైన దాడి జరుగుతున్నటువంటి సందర్భం చాలా సీరియస్గా ఉన్నటువంటి సందర్భం ఇది. అందుకోసం ఈ ప్రజల సంస్కృతిని కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడుకోవడానికి, ప్రజల చరిత్రను కాపాడుకోవడానికి, దోపిడీ పైన, పీడన పైన మనమంతా కూడా సంసిద్ధులమై ముందుకు సాగాల్సినటువంటి సమయం ఇవాళ సీరియస్గా ముందుకొచ్చింది. అందుకోసం విప్లవకారుల ఐక్యతను కూడా మనం కోరుకోవాలి. విప్లవకారులందరూ కూడా ఒకతాటి మీదకి రావాల్సినటువంటి సమయం కూడా ఇవాళ ఆసన్నమైంది. ఇవాళ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. ప్రజలపైన దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలపైన హింసను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల్ని చీల్చుతూ ప్రజల్ని ఒకటి కాకుండా చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఒకటవుతున్నటువంటి సందర్భంలో ప్రజల్ని గెలిపించాలని అనుకుంటున్నటువంటి వాళ్ళంగా మనమెందుకు ఒకటి కాలేకపోతున్నాం అనేటువంటిది కూడా ఒక బాధాకరమే. అందుకోసం ఇవాళ మనమంతా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని ఒక ప్రజా కళాకారులంగా
విప్లవ సంస్కృతికోద్యమ కళాకారులంగా కార్యకర్తలంగా మేము కూడా కోరుకుంటున్నటువంటిది అదే. విప్లవకారులందరూ కూడా ఆలోచించాలి, ఒక మాట మీదకి ఒకసారి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంటుందని కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో ఎంతోమంది అమరులైనరు. ఆ అమరవీరులందరికీ కూడా వినమ్రంగా మరొకసారి విప్లవ జవాన్లు తెలియజేస్తాం. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ కామ్రేడ్ గద్దరన్న. కామ్రేడ్ గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి పాట. ఈ పొత్తు ఏడాది తొలి పొత్తు నిన్ను ముద్దాడి ఎరుపెట్టిందే గద్దారు ఎలుగు అక్షరాలయ్యి పదునెక్కిందే గద్దారు ఎన్నెల్ల పదమయ్యి. ఈ పొత్తు ఏడాది తొలి పొత్తు నిన్ను ముద్దాడి ఎరుపెట్టిందే గద్దారు ఎలుగు అక్షరాలయ్యి పదునెక్కిందే గద్దారు గద్దరన్న పాటకు మరణం లేదు, గద్దరన్న ఆటకు మరణం లేదు అని కాబట్టి మిత్ర కూడా ఆనాడు రాసినటువంటి పాటలు ఒక్కటే పల్లవి. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, ఆహా పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు
పాటకు మరణం లేదు, ప్రజల ఆటకు మరణం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు ముందుకు తీసుకుపోతారు. ప్రజా పోరాటానికి సాగు లేదు. దోపిడీ ఉన్నంత కాలం పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది. అందుకే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే ప్రమాదగా నిగిస్తారు జనం పాట పల్లవులై, మనిస్తారు ప్రజల పాట పల్లవులై. చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జోహార్ అంబేద్కర్ ధరన్న, జోహార్ అమర వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలు. థ్యాంక్ యూ.